ఒకప్పుడంటే ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబం ఉండేది. నానమ్మలు, తాతయ్యలు భారతాలు, మహాభాగవతాలు చెప్తూ దాంట్లో అంతరార్థాలు చెప్తుంటుంటే పిల్లలు బాగా రెడీ అయ్యేవారు. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు కూడా లేరు, తగ్గిపోయారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేంత కూడా. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అని అనుకున్న వ్యక్తి ఎవరైనా సరే ముందుగా ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి? ఇది నిర్ణయాలు ఏమైనా సత్యనారాయణ వ్రతమా ప్రారంభించడానికి? అలా కాదు. అంటే వాళ్ళు ఎవరో అడిగిన వీళ్ళలాగే చెప్పాను నేను. ఎందుకంటే ఒకటి మనం సత్యం ఏంటంటే ప్రపంచంలో ప్రజలందరూ అనేక స్థాయిలో ఉన్నారు. అసలు దేవుడి గురించి ఆలోచించకుండా ఏదో డబ్బు సంపాదనో వ్యాపారమో లేకపోతే ఏదో చేసుకునేవాడు ఎంతమంది, చాలామంది వాళ్ళు చాలా అంటే ఈ ఆధ్యాత్మికంగా లోతుకు వెళ్ళాలని కాదు, కానీ చాలామంది వ్యవహారాల్లోనే ఎక్కువ టైం గడుపుతారు. ఎప్పుడో వాళ్ళకి కావాల్సి గుర్తు వచ్చినప్పుడు ఏ తిరుపతో ఏ షిరిడియో వెళ్ళి కార్యక్రమాలు చేస్తుంటారు తప్ప. ఇంకొకటి అత్యంత ఆశ్చర్యకరమైన, వాడు దుర్మార్గాలు చేసేవాడు కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి మొక్కుతాడు. దీనికి మనం ఏం అర్థం చేసుకుంటాం దానికి? అంటే ఆయన కూడా రక్షించాలి అని వాడి నమ్మకం. అది దానికి మనమేమి చెప్పలేము. అది అంచేత వాళ్ళు ఆ స్థాయిలు ఎందుకంటారంటే అనేక రకాల స్థాయిలు ఉన్నారండి ఆధ్యాత్మికంగా. సో కొంచెం ప్రారంభించిన మొట్టమొదట భయం, ఇదివరకు అనుకున్నట్టు భయం అంటే భయం వల్ల కొంతమంది అయ్యో మనకి ఏ కష్టాలు వస్తాయో భగవంతుని ప్రార్థిస్తే ఆయన రక్షిస్తాడు అని భయం వల్ల కొంతమంది చేస్తారు. అలా కాకుండా పరమాత్మ చాలా ఆయన వల్ల ఆయన చేసేటువంటి ఈ మొత్తం విభూతి అంతా చూసి ఆశ్చర్యపోయి ఎంత గొప్పవాడు. ఎవరైనా సరే కదా, మీరు చాలా గొప్పవాడితే కదా వాడిని ఇదవుతారు కదా. సో అటువంటి పరమాత్మని మనం ధ్యానించాలి అని పొగడాలి, లేకపోతే ఆయన గురించి చేసుకోవాలి అని. అంటే ఏమి ఇది లేకపోయినా ఆయన పరమాత్మ చేసేటువంటి దీని వల్ల ఒక రకమైన భావం ఏర్పడి చేసుకుంటారు. అది అంటే ఇది కృతజ్ఞతాభావం లాగా. కృతజ్ఞతాభావం అంటే ఎందుకంటే అంతే కదా, మరి నిజంగా వాడికి మనకి సవ్యంగా జీవితం గడుస్తుంది అంటే ఆ పరమాత్మ వల్ల కదా అని కృతజ్ఞతాభావంతో చేస్తారు. ఇది భక్తిలో ఇది. అలాగే కొంతమంది నిష్కామంగా ఇతరులకు హెల్ప్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చేస్తారు. ఇవన్నీ కూడా ప్రాంప్టింగ్, లోపల చేసి ప్రాంప్టింగ్ అనుకోండి. అది కొంతమంది పేరు ప్రతిష్టలకు చేస్తారు, పేరు ప్రతిష్టలకు సంబంధం లేకుండా జాలిగా భగవంతుడి కార్యంగా చేస్తారు. ఇదంతా ఇది. ఇంకా కొంతమంది చూస్తారు, ఇవన్నీ ప్రపంచంలో చూస్తారు కదండి. అనేక స్థాయిలు ఉన్నాయి. యోగం, చాలామంది యోగులను చూస్తారు. అలో పలానా యోగి ఏదో జీవ సమాధి అయ్యాడంటాడు, ఎక్కడెక్కడో హిమాలయాల్లో యోగులు ఉన్నారంటారు. ఇదేమిటి మన ఆటోబయోగ్రఫీ యోగి చదివేస్తాడు. చదివిన తర్వాత ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చెప్పలేమండి. ఆ పుస్తకం చదివి క్రియాయోగంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దానివల్ల మేలే జరిగింది, మేలు జరగదే. మనం ఎలా జరుగుతుందో మనం చెప్పలేము. దానికి నేను చెప్పాను ఏంటంటే ఆ స్థాయిలో అక్కడ పరమాత్మలో నుండి శక్తి ప్రేరణ వల్ల వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ ప్రేరణ వల్లే ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఉనికి ఎక్కడో కొంతమంది చాలా తీక్షణంగా అసలు ఈ నమ్మకాల్లో ఉంటాడు. నమ్మకాలు దాటి నేనే ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అని ఒక ఇది కూడా అప్పుడు ఉపనిషత్తులకు వస్తాడు. ఉపనిషత్తుల్లో అబ్బాయి నువ్వు ఇది అని వాళ్ళు చాలా 3 స్థాయిలో చెప్పారు. మన ప్రస్థానత్రయం అంటారు. ఎందుకంటారు? ఒకే విషయం, వేరే విషయాలు కాదు. అన్ని ఉపనిషత్తుల్లో చెప్పింది ఒకటే. ఆ ఉపనిషత్తులో చెప్పిన బ్రహ్మసూత్రాల్లో చెప్పింది ఒకటే, తర్వాత భగవద్గీతలో చెప్పింది ఒకటే. ఎడిచి వాళ్ళు ఏమన్నారంటే అది ఈ 3 దాన్ని బాగా ఒకటి ముందు వినడం, తర్వాత దాన్ని ఏమో మననం చేసుకోవడం, తర్వాత దాన్ని అనుభవంలో తెచ్చుకోవడం. సో అనుభవంలో తెచ్చుకోవడం అనేది భగవద్గీత దగ్గరికి వస్తుంది. సో ఏ స్థాయిలో నువ్వు ఉన్నావో ఆ స్థాయిలో అది జరుగుతూనే ఉంటుంది. అది ఎందుకంటే ఒక పర్టికులర్ ఇండివిజువల్ కంట్రోల్ చేసేది కాదు. అంటే దీనికోసం సెపరేట్గా కొన్ని వదులుకోవడాలు నిర్ణయాలు ఏమి కఠినంగా ఏమి ఉండవు. అవన్నీ నీకు వస్తాయండి నిర్ణయాలు. అంటే ఇప్పుడు సపోజ్ ఎలా జరుగుతుందంటే ఈ ప్రపంచంలో కార్యకారణ సంబంధం ఉంటామండి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నామంటే ఇది ఏదో ఇదివరకు ఇంటర్వ్యూ, ఇది ఎఫెక్ట్, కారణకార్య, ఇది కార్యం. దీనికి కారణం గత ఇంటర్వ్యూ,
దానికి కారణం శ్రీనివాస్ గారు, దానికి కారణం అన్వేషణ. ఇలాగ మీరు అనంతంలో పోతారు. ప్రపంచంలో ఏ జరిగినా అంతే. సో ఎవరికి ఇప్పుడు మన ఇంటర్వ్యూ కొని కొంతమంది సాధన చేసే వాళ్ళకి వాడు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఏం చేత ఇది దీనివల్ల అని చెప్పలేము మనం. ఎందుకంటే దీన్ని సాపేక్ష ప్రపంచం ఉంది. సాపేక్షం అంటే రిలేటివ్, ఒకదాని ఒకటి ముడిపడి ఉంది. ఆ ముడిపడడం అనంతమైన గొలుసు. అది ఒక దాంట్లో ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యేది ఆత్మలోనే, పరమాత్మలోనే. అంటే ఇందులో వెతకడం, కారణాలు వెతకాలని అవసరం లేదు అక్కడ. అది ఎవరికి ఎలా జరగాలంటే ఆ శక్తి యొక్క విన్యాసం అంతే. పరమాత్మలోని శక్తి యొక్క చేసే మ్యాజిక్. ఇంకొక ప్రశ్న గురుగారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది లౌకిక ప్రపంచంలో కోరికలు తీరకుండా మోక్షం గురించి ఆలోచించవచ్చా అని అడుగుతున్నాడు. అది 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 ఎలాంటిదంటే నేను మా పుస్తకంలో రాశాను కదా, వాడు సముద్రం ఒడ్డున కూర్చొని తోవలేసి కూర్చున్నట్ట. ఎంతసేపు కూర్చొని వాడు చూసినాడు. వాడు ఎవడో వచ్చి అడిగి, ఏ బాబు చాలాసేపు కూర్చున్నా స్నానం చేయవా అని. లేదా కెరటాలు ఆగిన తర్వాత చేస్తానన్నట్ట. అలాగా ఇప్పుడు అది అయిన తర్వాత అది జరగదండి. అంచేత నీకు తోచింది ప్రారంభించడమే. దానికి యాక్చువల్గా నేను అది ఇదివరకు కూడా చెప్పాం మనం, అది సాధన చతుష్టయం అని, అది నిత్య వివేకం అని, ఇవన్నీ ఉండాలి అని. అవన్నీ చెప్పింది కరెక్టే. కానీ చెప్పని విషయం ఏంటంటే ఈ జనం ఇన్ని కోట్ల మందిలో కూడా వాటిల్లో డిఫరెంట్ స్థాయిలో ఉంటాడు. ఒకడు 4వ స్థాయిలో ఉంటాడు, పుట్టేటప్పుడే 4వ స్థాయిలో ఉండొచ్చు. వాడు ఆటోమేటిక్గా వాడికి ఏం అక్కర్లేదు. పుట్టేవాడు ఇంకొకటి 2వ స్థాయిలో ఉండొచ్చు. అంచేత అది మనం ఎవరు ఏ స్థాయిలో ఉండగా వాడు ఇక్కడ బాడీ తీసుకున్నాడు అంటే మనం మళ్ళీ ఇది కల కాబట్టి మళ్ళీ పునర్జన్మ, నేను ఊరికే విషయం కూడా చెప్పడం కంటిన్యూషన్, ఇది కళ యొక్క కంటిన్యూషను. సో అది కంటిన్యూ అవుతుంది. అది